Hello everyone. So, all my dear 12th class students, welcome to the video. This is Kiran. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, ఇంకా రిలాక్స్ అవుదాం అనే మాటే ఆ థింకే మీకు రాకూడదు ఇంకా. బికాస్ మీరేం చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే ఈ 3 మంత్స్, ఈ 3 మంత్స్ మీరు ఎన్ని అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. అండ్ అలాంటి ఒక బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం. ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో. మనం ఈ వీడియోలో ఏంటంటే విఐటి ట్రిపుల్ ఈ వన్ ఆఫ్ ది పాపులర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. దీనికి ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు, బైపీసీ వాళ్ళు రాయొచ్చు. అండ్ మీకు ఆ ఎగ్జామ్స్ అనేది ఎంపీసీ వాళ్ళకి ఏ కోర్సెస్కి ఛాన్స్ ఉంటాయి, బైపీసీ వాళ్ళకి ఏ కోర్సెస్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా. అండ్ ఈ ఎగ్జామ్లో మనకి విఐటి క్యాంపసెస్ ఏమున్నాయి, మనకి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. అందులో బెస్ట్ క్యాంపస్ ఏంటి, అండ్ ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చేయాలి, మనకి 400+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, హౌ టు గెట్ టాప్ ర్యాంక్ సో దట్ మీకు కౌన్సిలింగ్లో ఓన్లీ మీకు టాప్ బ్రాంచ్ టాప్ క్యాంపసే వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను కాంటెంట్ అనేది. బట్ బట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి మీకు అడిగే ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కొంచెం మోటివేషన్ ఇవ్వండి, లైక్ చేయండి వీడియోకి. మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్, కాలేజ్ రివ్యూస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. సో నాకు మోటివేషన్ ఇవ్వాలంటే మీరు లైక్ చేయండి వీడియో, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ ది వీడియో. ఎస్, విఐటి వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఇది 1984లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది మనకు తెలిసిందే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్కి వెళ్తే మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుందాం. బికాస్ ఈ విషయంలో మనం చూసుకుంటే విఐటి మనకి టాప్ 20లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేసుకుంటే. చెప్పాను కదా, లైక్ చాలా ఐఐటీస్ ఎన్ఐటీస్ కన్నా టాప్లో ఉంది ఇది. అది కూడా ఒకసారి చూద్దాం, లైక్ మీకు ప్రూఫ్ చూపిస్తాను. Before that, let us see what are the VIT campuses we have. We have VIT Vellore in Tamil Nadu, VIT Chennai in Tamil Nadu. We have two main campuses in Tamil Nadu: VIT Bhopal, Andhra Pradesh, and Bangalore. As my advice, I prefer only Vellore. My first priority will be Vellore only. ఆ తర్వాత గో ఫర్ ది చెన్నై. మీకు ఫస్ట్ ఈ రెండు క్యాంపసెస్కి మీరు టార్గెట్ చేయాలి. తర్వాత యూ కెన్ గో ఫర్ భోపాల్, ఏపీ, బెంగళూరు. అవి బాగానే ఉంటాయి. విఐటి ఆల్ క్యాంపసెస్ ఆర్ గుడ్, బట్ ఐ ప్రిఫర్ దీస్ టూ యాజ్ దే ఆర్ ది మెయిన్ క్యాంపసెస్, ఎస్పెషల్లీ వెల్లోర్. మీరు కూడా వెల్లోర్కి టార్గెట్ చేయండి. అండ్ నెక్స్ట్కి వెళ్తే వాట్ ఆర్ ది బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. ఇయర్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనకి విఐటిలో చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. అండ్ అందులో కూడా మనకి ఈచ్ సిఎస్సిలో మనకి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్, అండ్ ఈసీలో కూడా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్. మెకానికల్లో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్, ఈసీలో వీ హ్యావ్, ఈ ట్రిపుల్ఈలో వీ హ్యావ్. అలా అనమాట. మీకు నచ్చిన కోర్స్ యూ కెన్ ఆప్ట్ ఫర్. ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ విత్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్, అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఈ-కామర్స్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విత్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఏఐ అండ్ రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆటోమేషన్. మీకు నచ్చిన స్పెషలైజేషన్ మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇది కూడా సమ్ ఆఫ్ అదర్ కోర్సెస్, గేమింగ్ టెక్నాలజీ అని, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ సిస్టమ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ టీసీఎస్. అంటే మీకు టీసీఎస్తో కొలాబరేట్ అయి ఉంటారు దీనికి. మీకు ప్లేస్మెంట్ అంతా మీకు టీసీఎస్ నుంచి లైక్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి. ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని ప్రోగ్రామ్స్ మీకు కొలాబరేషన్ విత్ టీసీఎస్ అని, కొన్ని కంపెనీస్తో కొలాబరేషన్స్తో ఉంటాయి కోర్సెస్ అనేవి. నాట్ ఓన్లీ విఐటి, ఇన్ ఎస్ఆర్ఎం కూడా కొన్ని ఉంటాయి. అదనమాట. అండ్ ఆల్సో డేటా సైన్స్ కూడా ఉంది. అండ్ ఇంకా ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇవి కూడా సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దే ఆఫర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి నాన్ సిఎస్సి లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని, బయోటెక్నాలజీ, ఏరోనాటికల్ అడిగారు చాలామంది నన్ను. ఏరోనాటికల్ మనకి విఐటి అమృతలో లేదు. ఏరోనాటికల్ ఈ ఇయర్ ఏంటంటే మనకి ఎస్ఆర్ఎంలో యాడ్ చేశారు. దానికి ఫీజ్ 4 lakhs per year ఉంటుంది మెయిన్ క్యాంపస్కి అయితే. ఏరోనాటికల్ కావాలంటే మీరు ఎస్ఆర్ఎం చూస్ చేసుకోండి. ఇందులో ఏరోస్పేస్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, బయో ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ మెకానికల్లో వీ హ్యావ్ సెవరల్ స్పెషలైజేషన్స్. మీరు చూసుకోండి, మీ ఇంట్రెస్ట్ బట్టే మీరు తీసుకోండి. అండ్ హియర్ కమ్స్ ది మెయిన్, విఐటి ట్రిపుల్ ఎలిజిబిలిటీ ఏంటి. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మీకు ప్రూఫ్ చూపిస్తాను.
హియర్ యూ కెన్ సీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అక్కడ మీరు చూడండి, ఎన్ఐటి సురత్కల్. సో మనకి ఎన్ఐటీస్లో వన్ ఆఫ్ ది టాప్స్ అనమాట ఎన్ఐటి సురత్కల్. నెక్స్ట్ ఐఐటి పాట్నా కానీ, ఎన్ఐటి కల్కట్, ఐఐటి గాంధీనగర్, వీటన్నిటికన్నా వెల్లోర్ టాప్ ర్యాంక్లో ఉంది. విఐటి ఫస్ట్లో ఉంది వీటన్నిటికంటే కూడా. సో మీరు అర్థం చేసుకోండి వెల్లోర్ అనేది ఎంత డిమాండ్ ఉందో బయట. సో దట్స్ వాట్, ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. లైక్ మీకు తెలుసా, 8 స్టూడెంట్స్కి ఏంటంటే 36 lakhs per annum ఆఫర్స్ వచ్చాయి ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. 8 స్టూడెంట్స్. సో ఇలాగా ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీ అందరికీ కూడా. సో ఏంటంటే అది, ఒకవేళ మీలో కానీ ఎవరికైనా సరే ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఇన్ టు దీస్ కాలేజెస్ లైక్ విఐటి కానివ్వండి, ఆర్ఎల్స్ ఎస్ఆర్ఎం కానివ్వండి, ఆర్ఎల్స్ అమృత కానివ్వండి, అండ్ మెనీ అదర్, మనకి బెంగళూరులో కూడా వీ హ్యావ్ మెనీ అదర్ సెవరల్ కాలేజెస్ లైక్ ఎంఎస్ రామయ్య. సో ఇలాంటి కాలేజెస్లో మీకు అడ్మిషన్స్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ ది పీపుల్ కాలేజ్ ఎంట్రీ గైడ్. సో యూ కెన్ కాంటాక్ట్ దమ్ కాలేజ్ ఎంట్రీ గైడ్. సో మీకు వీళ్ళ ఏంటంటే మీకు డైరెక్ట్గా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు ఇలాంటి యూనివర్సిటీస్కి. అండ్ వీళ్ళ నెంబర్ కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్సో ఐఎమ్ రైటింగ్ హియర్, యూ కెన్ సీ దట్. సో దిస్ ఈస్ ద నెంబర్. సో ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్ అడ్మిషన్ యూ కెన్ కాంటాక్ట్ దీస్ పీపుల్. ఓకే, దట్ ఈస్ కాలేజ్ ఎంట్రీ గైడ్. యా, ఇప్పుడు లెట్స్ గో ఇన్ టు ది కాంటెంట్. సో కాంటెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ప్రిపేర్ అయినా నో యూస్ కదా. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే, సో ఫస్ట్ థింగ్, నెక్స్ట్ మీరు 22 years కంప్లీట్ చేయకూడదు. సో అది మీకు లిమిట్ అనమాట, ఏజ్ లిమిట్. సో మోస్ట్లీ ప్రాబ్లం ఎవరికి ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూ షుడ్ పాస్ విత్ యువర్ 12th class విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఒకవేళ బైపీసీ అయ్యి ఉంటే మీ బయాలజీ అనే సబ్జెక్ట్ మీకు ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఏ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 60%. ఇది వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలామంది ఈ ఒక ఫ్యాక్టర్ దగ్గరే అడ్మిషన్ తీసుకోలేకపోతున్నారు. సో ఒకవేళ మీకు కానీ ఏవైతే మీకు ఉంటాయో కోర్ సబ్జెక్ట్స్, ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు ఆ మూడు కూడా అగ్రిగేట్ చేస్తే మీకు 60% రావాలి. ఒకవేళ రాలేదనుకో, సో మనం ఏం చేయలేం. యూ హ్యావ్ టు లూజ్ హోప్స్ ఆన్ విఐటి. యూ కాంట్ గెట్ విఐటి. బట్ కొన్ని రిజర్వ్ కేటగిరీస్కి ఏంటంటే మనకి 50% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సమ్ 50% ఛాన్స్ ఉంటుంది రిజర్వ్ క్యాండిడేట్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా సరే మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, సిలబస్ తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాలి, అండ్ వాటి మంచి ప్లాన్ వేసుకోవాలి ఉన్న టైంలో ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలని. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం క్లియర్గా. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ సిబిటి బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో మీకు ఒక సెంటర్ వస్తుంది. అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ డేకి ఒక ఫ్యూ డేస్ ముందు వస్తుంది. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తారు. అండ్ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 30 minutes. సో టైం ఎక్కువ అనుకుంటున్నారేమో, బట్ క్వశ్చన్స్ కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి, మీకు చెప్తున్న తర్వాత కూడా. మీడియం ఆఫ్ ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎంసీక్యూస్ అడుగుతాడు. అండ్ మీరు ఇందులో సబ్జెక్ట్స్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అండ్ బైపీసీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో ఇవన్నీ మీరు 12th చదువుకున్నవే. సో నో వరీస్. బట్ కొంచెం లెవెల్ పెంచుతాడు అంతే. మీరు ఆల్రెడీ జేఈ రాసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు 125 క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ విచ్ ఫర్ 500 మార్క్స్. అండ్ మీకు మార్కింగ్ క్రైటీరియా చూసుకుంటే మీకు 4 marks వస్తాయి ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో మీకు వస్తేనే క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. 1 mark నెగిటివ్ కదా అని చెప్పేసి డోంట్ నెగ్లెక్ట్ అనమాట. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ రాంగ్ చేశారంటే ఆ 4లో 1 mark పోదు కదా, 3 marks కాదు మీరు స్కోర్ చేసేది. ఆ 4 పోతే దాంతోపాటు ఆ 1 mark కూడా పోతుంది. సో మీకు వస్తేనే ఆన్సర్ మీద కాన్ఫిడెంట్గా ఉంటేనే అటెంప్ట్ ది క్వశ్చన్. సో అన్ని క్వశ్చన్స్ మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. మన గేట్ ఎగ్జామ్ లాగా కొన్ని ఎంసీక్యూస్, కొన్ని వేరే టైప్ ఉంటాయి, న్యూమరికల్ అలాగేమి ఉండవు. అన్నీ కూడా ఎంసీక్యూసే ఉంటాయి మనకి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాంటివి ఉండవు. నెక్స్ట్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఎంపీసీకి అయినా బైపీసీకి అయినా సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్. సో మెజారిటీ ఇక్కడే వస్తుంది మీకు. సో మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో యాప్టిట్యూడ్ మీలో కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. బట్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవన్నీ మీరు 12th కవర్ చేసినవి.
సో మీరు వీటి మీద ఫోకస్ చేసినా కూడా 125కి మీరు 115 క్వశ్చన్స్ మీకు లైక్ యూ క్యాన్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ బిహైండ్ దట్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి బీటెక్ అన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ ఎగ్జామ్ రాస్తే. అదే మీరు బైపీసీ అయ్యి ఉంటే ఓన్లీ కొన్ని బీటెక్ ప్రోగ్రామ్స్కి యూఆర్ ఎలిజిబుల్. ఓకే, నౌ నెక్స్ట్ చూసుకుందాం సిలబస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో హియర్ ఐ బాట్ యూ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. ఫిజిక్స్ నుంచి యూ మస్ట్ రీడ్ దీస్, కెమిస్ట్రీ నుంచి ఇవి, మ్యాథ్స్ నుంచి ఇవి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోండి. అండ్ మీకు తెలుసు కదా జేఈ లెవెల్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది ఆల్ ఇండియా వైజ్. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే. ఐ థింక్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్. సో ఇది మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను. అండ్ యా, మోటివేట్ అవ్వండి. లైక్ ఈ కాలేజ్ గురించి చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, చాలా టాప్ కాలేజ్. సో మీకు ఫ్రీగా వితౌట్ ఎనీ డొనేషన్లో మీకు సీట్ కావాలంటే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడమే వన్ ఆఫ్ ది బెస్ట్ వే. సో మీరు అటెండ్ అవ్వాలన్నా సరే మీకు మంచి ర్యాంక్ రావాలి, అదర్వైజ్ నో యూస్ కదా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం. వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. అందుకనే బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మీ బెస్ట్ ఇవ్వండి అంతే. ఇప్పటి వరకు మీరు 12% జేఈ మెయిన్స్ రాసిన అవన్నీ పక్కన పెట్టేస్తే దీనికి మీ 100% ఎఫర్ట్ ఇవ్వండి. బికాస్ ఇంకా 25 days టైం ఉంది కదా. సో యూ కెన్ క్రాక్, ఎవరికి తెలుసు, యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్ విత్ యువర్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. సో డోంట్ గివ్ అప్. ఓకే, అండ్ సిలబస్ ఫర్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వల్ల ఇంపార్టెంట్ డేట్స్. మనకి నోటిఫికేషన్ అక్టోబర్లోనే వచ్చింది, రిజిస్ట్రేషన్ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యింది అండ్ ఎండ్ అయిపోయి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అండ్ అడ్మిట్ కార్డ్ మీకు ఏప్రిల్లో వస్తుంది. ఓకే, అండ్ మీకు ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మోస్ట్లీ లైక్ టెంటెడ్ అనమాట, ఇవి కన్ఫర్మ్ కాదు ఇంకా. లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ మే ఉండొచ్చు. సో ఏప్రిల్ 28 నుంచి మే 3rd ఈ డేట్స్ మీకు ఉంటాయి. రిజల్ట్ చూసుకుంటే మీకు సెకండ్ వీక్ ఆఫ్ మేలోనే వచ్చేస్తాయి మీకు. ఓకే, అండ్ కౌన్సిలింగ్ మీకు సెకండ్ వీక్ ఆఫ్ మేలో ఉండొచ్చు. సో ఇదన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. సో నన్ను అడిగితే మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. సో అది మీరు చూడండి. అండ్ యూ నో అబౌట్ BHEE ఎగ్జామ్, రైట్? అండ్ యూ నో అబౌట్ ది ఎగ్జామ్ ఓవర్ వ్యూ, యూ నో అబౌట్ ది మార్కింగ్ స్కీమ్, యూ నో అబౌట్ ది లైక్ వై ఇట్ ఈస్ ఈజీ దెన్ జేఈ. అండ్ టార్గెట్ స్కోర్ చూసుకుంటే మీకు చెప్పలేదు, 300+ మీరు స్కోర్ చేస్తే అవుట్ ఆఫ్ 500, సో యూ కెన్ గెట్ గుడ్ బ్రాంచెస్. ఇఫ్ యూ స్కోర్ 350+, యూ కెన్ గెట్ సిఎస్సి వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ గెట్ 400+, అందుకే అంటున్నాను నేను, 400+ తెచ్చుకోండి. వెల్లోర్, చెన్నైలో మీకు మంచి బ్రాంచెస్ రావచ్చు. ఓకే, సబ్జెక్ట్ ప్రయారిటీ చెప్పాను. మ్యాథ్స్ ఫస్ట్ ప్రయారిటీ, హై వెయిటేజ్ ఉంది కాబట్టి 40 క్వశ్చన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, దెన్ యాప్టిట్యూడ్, దెన్ ఇంగ్లీష్. యా, ఇంగ్లీష్ మీరు అటెంప్ట్ చేస్తారు బికాస్ 5 క్వశ్చన్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ యూ హ్యావ్ 10 క్వశ్చన్స్. సో ఫోకస్ పెట్టండి. సో దిస్ ఆల్ వి ఆల్రెడీ కవర్డ్ ఫ్రమ్ మ్యాథ్స్. ఇది ఫిజిక్స్, ఫోకస్ ఆన్ ఫార్ములాస్. అండ్ కెమిస్ట్రీ, యా కెమిస్ట్రీకి మీకు మోస్ట్లీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వస్తాయి క్వశ్చన్స్. కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తారు క్వశ్చన్లోని. సో మీరు అవి చూసుకోండి కొంచెం. అండ్ యాప్టిట్యూడ్లో మీరు రీజనింగ్ చూసుకోండి, రీజనింగ్ అండ్ క్వాంటిటీ కూడా ఒకసారి అడుగుతాడు, అది కూడా చూసుకోండి. అండ్ ఇంగ్లీష్లో వొకాబులరీ, గ్రామర్ చూసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్కి ఈ టైం, ఫిజిక్స్, కెమిస్ట్రీకి. సో ఈ టైం మేనేజ్మెంట్ మీరు ప్లాన్ చేసుకోండి, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేనేం చెప్పను మీకు లైక్ సపరేట్గా. అండ్ కామన్ మిస్టేక్స్ చేస్తారు ఏంటంటే టూ మచ్ ఆఫ్ గెస్ చేయొద్దు బికాస్ వీ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్. సో ఇట్ కెన్ పుల్ యువర్ స్కోర్ డౌన్. సో ఆ రిస్క్ వద్దు మీకు ఈ టైంలో. ఓకే, అండ్ ఇగ్నోరింగ్ ఈజీ సెక్షన్స్. సో మీరు ఈజీగా ఉన్నవి వదిలేస్తారు. లైక్ ఇంగ్లీష్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, బట్ వై షుడ్ బి లెఫ్ట్ దట్? అండ్ మాక్ టెస్ట్ రాయండి బికాస్ మీకు ఐడియా వస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఆఫ్లైన్, ఇట్స్ ఆన్లైన్ CBT బేస్డ్ ఎగ్జామ్. సో యూ కెన్ రైట్ మాక్ టెస్ట్. యూ హ్యావ్ మెనీ ఫ్రీ రిసోర్సెస్. మీకు కావాలని చెప్పండి, నా కామెంట్ సెక్షన్లో మీకు పంపిస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మాక్ టెస్ట్ అన్ని కూడా. అండ్ ఇది 30-day ప్లాన్. సో యా, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. సో ఇంకా ఏమైనా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా కాలేజ్ రివ్యూస్ వస్తూ ఉంటాయి. మనకి ఇంకా బిట్ సైడ్ ఉంది ఎగ్జామ్, SRM JW ఉంది, అమృత ఉంది, అండ్ మణిపాల్ ఉంది ఈ ఎగ్జామ్. ఇవన్నీ ఎగ్జామ్స్ మనం మీ రెస్పాన్స్ బట్టి నేను ఇవి చేయాలో వద్దా డిసైడ్ చేస్తా. సో సబ్స్క్రైబ్ ఫర్ దట్ ఆల్ దోస్ కంటెంట్స్. అండ్